సభాధ్యక్షులు మార్కాపురం డిప్యూటీఓ శ్రీనివాస్ రెడ్డి గారికి, తోటి సమీక్షకులు మిత్రులందరికీ, అలాగే ఈనాటి హీరో నాగసూరి వేణుగోపాల్ గారికి అందరికీ నమస్కారాలు. అలాగే జానడి సంస్థ ప్రతినిధులకు, విద్యార్థులు మీ అందరికీ కూడా అభినందనలు. ఈ రెండు పుస్తకాలకి సారూప్యత ఏంటంటే శాస్త్రవేత్తల గురించి రాసినటువంటి పుస్తకాలు. ముఖ్యంగా సైన్స్ ధృవతారలు అనేటువంటి పుస్తకం మేము భారతీయ శాస్త్రవేత్తల గురించి రాయడం జరిగింది. సైన్స్ వైతాళికులేమో ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి శాస్త్రవేత్తల గురించి రాయడం జరిగింది. మొత్తంగా 25 మంది భారతదేశంలో ఉండేటువంటి శాస్త్రవేత్తల గురించి మనకు సైన్స్ ధృవతారలు అనేటువంటి చిన్న పుస్తకంలో రాయడం జరిగింది. కేవలం 92 పేజీల్లో ఉన్నప్పటికీ కూడా ఇది మంచి ఒక రెఫరెన్స్ పుస్తకంగా రేపటి తరానికి ధృవతారలైనటువంటి మీలాంటి వాళ్ళ కోసంగా, అలాగే మా దగ్గర చదువుకునేటువంటి పిల్లల లాంటి వాళ్ళ యొక్క భవిష్యత్ తరాల కోసం వాళ్ళు తగినంత స్ఫూర్తి నింపడం కోసమే రాసినట్లుగా రచయిత కూడా తెలిపారు. మరి శాస్త్రవేత్తల గురించి తెలుసుకోవడం చాలా అవసరం. వాళ్ళ జీవితంలో ఎంత కష్టపడ్డారు, ఎంత పేదరికాన్ని జయించారు, చిన్న చిన్న ఉద్యోగాలతో పార్ట్ టైంగా పరిశోధన ప్రారంభించి ఫుల్ టైం పరిశోధకులుగా ఎదిగిన వాళ్ళు, వాళ్ళ ఉన్నటువంటి అన్వేషణ స్పృహ అలాంటిది, అట్లా వాటి గురించి కూడా ప్రస్తావించారు. అంటే శాస్త్రవేత్తలు ఎక్కడి నుంచో ఊడిపడరు, లేదా బై బర్త్ వాళ్ళు ఏమీ శాస్త్రవేత్తలు కారు అనేటువంటి విషయాన్ని అందరూ తెలుసుకోవాలి. అలా శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనలే కాకుండా వాళ్ళ జీవితంలో జరిగినటువంటి అనేక సంఘటనలు కూడా ప్రస్తావించి, సైన్స్ అంటే కేవలం ఎంసెట్, లేకపోతే సైన్స్ అంటే ఒక అన్వేషణ చదువు అంటే ఉద్యోగమే కాదు, మనసు స్పందించాలి, హృదయాన్ని తాకాలనేటువంటి ఉద్దేశంతో చక్కగా ఒక జర్నలిస్టు సైన్స్ని సరళంగా రాసి అందరికి అందించాలనేటువంటి ఉద్దేశంతో చేశారు. మరి పత్రికల్లో వచ్చినటువంటి వ్యాసాలన్నీ కూడా అందరూ సేకరించుకోలేము. వారు రచయిత కాబట్టి అన్నీ కష్టపడి సేకరించుంటారు. మళ్ళాంటి వాళ్ళు న్యూస్ పేపరు ఈరోజు చదవడం మర్చిపోతే ఇంక రేపు చదవం. మరి అలాంటి న్యూస్ పేపర్స్లో వచ్చినటువంటి విషయాలన్నింటినీ కూడా ఒకచోట గుదిగుర్చి చేర్చి మనకు అందించినప్పుడు మనం అలాంటి పుస్తకాలను కొని మనం చక్కగా చదివి వాటిలో ఉండేటువంటి సారాన్ని గ్రహించాల్సి ఉంటుంది. మరి ప్రతి శాస్త్రవేత్త పేరు ముందు కూడా ఒక మంచి టైటిల్, ఒక మెచ్చుకోలు వాక్యంగా రాశారు. అది తర్వాత దశ మార్చిన దార్శనికులు అనేటువంటి శ్రీనివాస్ రెడ్డి సార్ కూడా అలాగే మంచి కొటేషన్ పెట్టారు. సింపుల్గా కొన్ని చెప్తాను. మన దేశపు విజయ పతాక సివి రామన్ అంటే డైరెక్ట్గా ఆయన పేరు రాయకుండా ఒక టైటిల్ అనేది తగిలించడం జరిగింది. బాగున్నాయి. భారతదేశం సాంఖ్యక శాస్త్రానికి ఎత్తిన తెరచాప ప్రశాంత్ చంద్ర మెహల్నోబిస్. ఇట్లా చదువులకు ఆసక్తి కలిగించే విధంగా శీర్షికలు పెట్టడం చాలా బాగుంది. ఒక్కొక్క శాస్త్రవేత్త గురించి ఒక 4 పేజీలతో బాగా సమగ్రమైనటువంటి సమాచారం ఉండేటువంటి పుస్తకం ఈ తెలుగు మాట్లాడేటువంటి ఏ ప్రాంతంలో అయినా సరే స్కూళ్ళు కానీ, కాలేజెస్ కానీ, లైబ్రరీస్లో కానీ ఒక రెఫరెన్స్ పుస్తకంగా, మంచి పుస్తకంగా చెప్పచ్చు. సివి రామన్ గారి వ్యాసంతో మొదలుపెట్టారు. అలాగే ఆయన చాలా వ్యాసాలు చూసాం మనం సివి రామన్ గురించి. అయితే సారు వారి రేడియో ప్రసంగం, సాక్షాత్తు సివి రామన్ గారు ఇచ్చినటువంటి రేడియో ప్రసంగంలో ఉండేటువంటి మాటల్ని మొదటి పేరాలో ఉటంకిస్తూ చెప్పడం చాలా బాగుంది. ఎక్కడ మనం చదవలేదు అది. అట్లాగే పరిశోధనా పత్రాలు సమర్పించడంలో రామన్ గారి చొరవ, ఇవన్నీ కూడా చక్కగా రాశారు. ఇంకా ఎల్లాప్రగడ సుబ్బారావు గారి గురించి కూడా వారి బలమైన కుటుంబ నేపథ్యం, ఆయన ఎన్ని కష్టాలు పడింది, వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి కొన్ని మరణాల కారణంగా ఆ టెట్రాసైక్లిన్ అనేటువంటి మందును కనుక్కోవడానికి ఎంత కష్ట నష్టాలు, ఆయన యొక్క విషాద అనుభవాలన్నింటినీ కూడా పరిశోధన వైపుకి ఏ విధంగా మరల్చాయో చాలా చక్కగా రాశారు. ఈ తెలుగు వాళ్ళందరికీ కూడా చాలా చాలా స్ఫూర్తిగా నిలిచినటువంటి వ్యాసం. అలాగే జగదీష్ చంద్రబోస్ గారి గురించి చెప్తూ వివిధ వైజ్ఞానిక శాఖల సమన్వయ మూర్తి అని పేర్కొన్నారు. అట్లా శాస్త్రవేత్తలను పరిచయం చేయడంలో వారిలో ఉండేటువంటి ఆ టాలెంట్ని ఒక టైటిల్లో ఆ విధంగా చక్కటి వ్యాసానికి శీర్షికలు పెట్టుకుంటూ వచ్చారు. పక్షుల భారతీయ సర్వస్వం సలీం అలీ, మీ అందరికీ తెలుసు, ఫాదర్ ఆఫ్ ఇండియన్ ఆర్నిథాలజీ. ఆయన గురించి కూడా మనం ఈ వ్యాసం చదువుతుంటే మనల్ని కూడా ఒక పక్షిలా ఎగిరేలా చేస్తారు, అంత బాగా రాశారు ఈ వ్యాసం. అలాగే మోక్షగుండం గారి గురించి కూడా బాగా మంచి సమగ్రమైనటువంటి విశేషాలు ఇచ్చారు.
అలాగే కొంతమంది శాస్త్రవేత్తలు చేసిన వాళ్ళు ఏ రంగంలో కృషి చేశారో చెప్తుంటారు, కానీ ఆ శాస్త్రం ఏంటో మనకు తెలియదు. అలాంటి శాస్త్రాలని ఆయన విడమర్చి చెప్పారు. ఉదాహరణకి బీర్బల్ సాహ్ని గురించి రాస్తూ పేలియో బాటనీ అంటే ఏంటి, నిజానికి నాకు కూడా ఈ వ్యాసం చదివిన తర్వాత ఇంకా బాగా తెలిసింది. అంటే పేలియో బాటనీ అంటే మొదటి పేరాలో చెప్పి దానిలో ఈయన చేసినటువంటి కృషిని, అంటే శాస్త్రం గురించి పూర్తి వివరాలు తెలియకుండా వాళ్ళ సేవలను మనం ఎలా గుర్తిస్తాం. కాబట్టి ఆ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. ఒక వ్యాసాన్ని ఎత్తుగడ ఎలా చేయాలి, ఒక మంచి కొటేషన్ ఎలా ఇవ్వాలి, అలాగే ఎలా ముగించాలి, వారి కుటుంబంలో ఉండేటువంటి విషయాలు, వారు ఎదుర్కొన్నటువంటి కష్ట నష్టాలు అన్నీ కూడా చాలా చక్కగా వివరించారు. అలాగే బోధన పరిశోధన రెండు కళ్ళుగా జీవించినటువంటి మన బీర్బల్ సాహ్ని గురించి మన కళ్ళ కట్టినట్టుగా వారి జీవితాన్ని వివరించారు. అలాగే విక్రమ్ సారాభాయ్ అంతరిక్ష రంగంలో ఎలాంటి అభివృద్ధి సాధించడానికి ఆయన కృషి చేసింది, అణుశక్తి రంగంలో హోమీజే బాబా గురించి చాలా చాలా, అలాగే వాళ్ళలో ఉండేటువంటి ఇతర కోణాలు, వాళ్ళలో ఉండేటువంటి కళాకారుల గురించి, వాళ్ళలో ఉండేటువంటి కళాత్మక పిపాస గురించి అది కూడా చాలా చక్కగా ఇచ్చారు. అట్లా 25 మంది భారతీయ శాస్త్రవేత్తల గురించి సంక్షిప్తంగా రాసినప్పటికీ కూడా సమగ్రమైనటువంటి దృష్టితో రాశారు. చాలామంది విద్యార్థులకు భారతీయ శాస్త్రవేత్తల పేరు తెలియవండి, టీచర్లు కూడా తెలియవు, కొన్ని ఉపాధ్యాయులకే తెలియదు, సైన్స్ ఉపాధ్యాయులకి. అలాంటిది ఇక విద్యార్థులకు ఏం తెలుస్తాయి. కాబట్టి మహనీయుల జీవిత కోణాలు అన్నింటినీ కూడా మనం చరిత్రలో ఉన్నటువంటి శాస్త్రవేత్తల గురించి ఖచ్చితంగా మన పాఠశాలలో తెలియజెప్పాలి. మనకు ఒక సూత్రం ఉంది, సూత్రాన్ని ఎవరు ప్రతిపాదించారని తెలుసు. ఆ సూత్రం ప్రతిపాదించినటువంటి మనిషి ఏ విధంగా కృషి చేశాడు, అతను జీవితంలో ఎదుర్కొన్నటువంటి కష్ట నష్టాలు ఏంటి, ఆటుపోట్లు ఏంటి, ఆ పరిశోధనలో అతను పడినటువంటి అవన్నీ నేర్చుకుంటే దానికి ఒక హ్యూమానిటీ వాల్యూ యాడ్ అవుతుంది. లేకపోతే సైన్స్గానే మానవతగానే విడివిడిగా మనం చూడాల్సి వస్తుంది. సో అందుకనే శాస్త్రవేత్తల గురించి పాఠశాలలో తెలియజెప్పాలి. అప్పుడే పరిశోధన రంగం వైపు కూడా ఆకర్షితులు అవుతారు. చాలామందికి ఇప్పుడు కంప్యూటర్ మీద కూర్చోవడమే చదువు, అదే ఒక్కటే ఉద్యోగం అని చాలామంది చెప్తారు. కానీ ఆత్మసంతృప్తి ఇచ్చేటువంటి కొన్ని రకాల వృత్తులు, ముఖ్యంగా పరిశోధకులు, శాస్త్రవేత్తలు ఒకటి మన జీవితాలకు సార్థకత తెచ్చేవన్నిటి కూడా పరిశోధనలే. ఏ రంగంలో అయినా కూడా నూతన ఆవిష్కరణలు సాధించే వాళ్ళందరినీ కూడా మనం ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. అలా నాగశ్రీ వారు వ్యాసాలన్నీ కూడా అందించడం జరిగింది. వెల్కమ్ సార్. థ్యాంక్ యూ సార్. చాలా కంటిన్యూ సార్. అలాగే ఇక రెండవ పుస్తకం సైన్స్ వైతాళికులు అండి, ఆధునిక ప్రపంచ శాస్త్రవేత్తల గురించి రాసినటువంటి పుస్తకం. ఇది కొత్త ఎడిషన్ 2023లో వచ్చింది. సైన్స్ వైతాళికులు అంటే సైన్స్ ధృవతారల పేరుతో భారతీయ శాస్త్రవేత్తల గురించి చక్కగా వివరించినటువంటి నాగశ్రీ వారు సైన్స్ ధృవతారలు అనే పేరుతో 41 మంది ప్రపంచ స్థాయి శాస్త్రవేత్తలు. ఈరోజు మనం సైన్స్ టెక్స్ట్ బుక్ తీస్తే అన్ని రకాల యూనిట్స్, జౌలు, వాట్, తర్వాత క్యాలోరీ, ఈ పదాలన్నీ కూడా వాటి వెనక ఉన్నటువంటి సైంటిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇందులో ప్రస్తావించడం జరిగింది. అలాగే ఈ సైన్స్ వైతాళికులు అనేటువంటి పుస్తకం యొక్క ఇంట్రడక్షన్లో అత్యంత ప్రాచీనమైనటువంటి శాస్త్రవేత్తలు అంటే అరిస్టాటిల్ దగ్గర నుంచి కోపర్నికస్ దాకా చదివించి, ఆ తర్వాత అచ్చు యంత్రం కనిపెట్టినటువంటి జోహానెస్ గూటెన్బర్గ్ నుంచి మొదలుపెట్టారు. చాలా అంటే నాగరికత అనేది ఒక్క రోజులో ఎప్పుడు ప్రారంభం కాలేదండి. మనిషి యొక్క అవసరాలు, సౌకర్యాలు, విలాసాలు అవన్నీ సైన్సే తీర్చేది. అలా మనిషి అన్ని కోరికలను తీర్చేందుకు మనుషుల్లో కొంతమంది చాలా వాళ్ళ జీవితాలని త్యాగం చేసి ఆహారం శ్రమించి ఏదో సాధించాలని నిరంతర తపనతో అన్వేషణాగ్నిలో సమిధులై వాళ్ళ జీవితాలను పణంగా పెట్టి, కుటుంబాన్ని సైతం పక్కన పెట్టి ఏళ్ల తరబడి పరిశోధనాలయాల్లో మగ్గిపోయి చివరికి ఏదో ఒకటి సాధించినాడు. వారు పొందే సంతృప్తి ముందు ఏ ఉద్యోగం సాటిరాదు. అలాంటి శాస్త్రవేత్తల గురించి వాళ్ళ చిత్రాలను మనం ఫ్రేములుగా కట్టించి గోడలకు వేలాడదీసి నిరంతరం వారి స్ఫూర్తిని మనలో నింపుకోవాలి. అయితే దురదృష్టవశాత్తు మనకు వేరే వేరే సినిమాల్లో కానీ లేదా క్రికెట్లో వాళ్ళు మనకు హీరోలుగానే కనపడుతున్నారు, కానీ శాస్త్రవేత్తలు హీరోలుగా మారటం లేదు. మరి శాస్త్రవేత్తల గురించినటువంటి ఈ వ్యాసాలు ఖచ్చితంగా మనం చదవాల్సినటువంటి వ్యాసాలు ఇవన్నీ కూడా. ముఖ్యంగా అచ్చు యంత్రం కనిపెట్టినటువంటి జాన్ గూటెన్బర్గ్ ఆ వ్యాసంలో
అచ్చు యంత్రం వచ్చాకట మనిషి అజ్ఞానాంధకరంలో నుంచి వెలుగుల్లోకి నడిచి వచ్చాడట. ఈరోజు అందరం మనం కంప్యూటర్ ముందు కూర్చున్నాం, కానీ అచ్చు యంత్రం అనేది ఎంత ఎంత మార్పు తీసుకొచ్చింది, విజ్ఞానం అనేది అన్ని ప్రపంచం నలుమూలలా ఏ విధంగా ప్రసారం చేసింది అనేటువంటిది జాన్ గూటెన్బర్గ్ అచ్చు యంత్రం కనుక్కున్నాక వచ్చినటువంటి విప్లవాన్ని, ఒక సామాజిక చైతన్యానికి అచ్చు యంత్రం ఏ విధంగా దారులు పరిచింది, అవన్నీ కూడా దానికి గ్యూటెన్బర్గ్ ఎన్ని అష్ట కష్టాలు పడింది అవన్నీ కూడా చక్కగా వివరించారు నాగసూరి వారు, అలాగే కోపర్నికస్, ఇవన్నీ కూడా. సో చివరిగా శాస్త్రవేత్తల గురించి రాసేటప్పుడు రచయిత వాళ్ళ కుటుంబ నేపథ్యం, పరిశోధనా క్రమం, వారి జీవితాలను ముఖ్య ఘట్టాలను వివరిస్తూ ఇవన్నీ కూడా ఒక వ్యాసానికి ఏ విధంగా ఉండాలి లక్షణాలు, సాధారణ పాఠకులు కూడా వేగంగా చదివించగలిగేటువంటి నేర్పు కూర్పుతో రాసినటువంటి ఇలాంటి పుస్తకాలు భవిష్యత్తులో మరిన్ని నాగసూరి వారు అందించాలని కోరుకుంటూ ఇంతటి చక్కటి అవకాశాన్ని కల్పించినటువంటి ఆంధ్రకేశ్వరి విశ్వవిద్యాలయం వారికి, అలాగే జానడి సంస్థ వారికి అందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ మాస్టర్. మన ఈరోజు వాలిడిటీ ఫంక్షన్కి చేసినటువంటి జేసీ గారు గోపాలకృష్ణ గారికి కరతాళతో స్వాగతం. జేసీ గారు తెలుగు లిటరేచర్ ఆప్షనల్గా ఐఏఎస్ సాధించారు. వారు మంచి సాహిత్యాభిమాని. మేము అడిగిన వెంటనే ఈ కార్యక్రమాన్ని చేశారు. జేసీ గారికి మళ్ళీ ఉండేట్లో మళ్ళీ మీటింగ్ అటెండ్ కావాల్సినటువంటి అవసరం ఉంది. వారిని కొంచెం మన ఇక్కడ పాల్గొని పేపర్స్ ప్రజెంటేషన్ చేసినటువంటి పెద్దలందరికీ చిన్న షాల్లో కట్టి సర్టిఫికేట్ ఇచ్చి తర్వాత వారు మాట్లాడాలని చెప్పి అప్పీల్ చేస్తాను సార్. జేసీ గారికి జానడి పక్షాన, ఆంధ్రకేశ్వరి విశ్వవిద్యాలయం పక్షాన నాగసూరి